కాళేశ్వరంపై ఢిల్లీలో నిపుణుల కమిటీ భేటీ అయింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కార్యక్రమంలో కొనసాగుతున్న ఈ సమావేశంలో ఎన్డీఎస్ఏ అధికారులు, కేంద్ర జలమంత్రిత్వ శాఖ నియమించిన నిపుణుల కమిటీ సభ్యులు, తెలంగాణ ఇరిగేషన్ కార్యదర్శి శ్రీధర్, ఇతర అధికారులు హాజరయ్యారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన పరీక్షలు, ఫలితాలు, చేపట్టాల్సిన పనులపై సమావేశంలో అధికారులు చర్చిస్తున్నారు. అలాగే ఇకపై చేపట్టాల్సిన పనులకు సంబంధించి రోడ్ మ్యాప్ సహా 6 కీలక అంశాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. ఎన్డీఎస్ఏ సిఫారసు మేరకు ఇప్పటికే పరీక్షలు నిర్వహించి పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఇప్పటికే ఓ నివేదికను రూపొందించింది. ఈ నివేదిక పైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. అటు ఎన్డీఎస్ఏ సిఫారసుల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలో తీసుకున్న చర్యలపై ఈ సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు వివరిస్తున్నారు. ఈ సమావేశంలో తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణ నిర్ణయించే అవకాశం ఉంది. కాళేశ్వరంపై ఢిల్లీలో నిపుణుల కమిటీ సమావేశం కొనసాగుతోంది. కీలక అంశాలకు సంబంధించి చర్చ నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, సునీల్, కాళేశ్వరం పైన ఢిల్లీలో ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సమావేశం అయితే జరిగింది. దీనికి ఎన్డీఎస్ఏ అధికారులు, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నియమించిన నిపుణుల కమిటీ, తెలంగాణ ఇరిగేషన్ కార్యదర్శి శ్రీధర్, ఇతర అధికారులు కూడా హాజరవడం జరిగింది. ముఖ్యంగా కాళేశ్వరం బ్యారేజీ పునరుద్ధరణకు సంబంధించిన అంశం పైన కూడా దీంట్లో ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటి వరకు జరిగిన పరీక్షలు, వాటి ఫలితాలు, చేపట్టాల్సిన పనుల పైన ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. ఇకపై చేపట్టాల్సిన పనులకు సంబంధించిన రోడ్ మ్యాప్ తో సహా 6 కీలక అంశాలపైన సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఎన్డీఎస్సీ సిఫార్సు మేరకే ఇప్పటి వరకు పరీక్షలు నిర్వహించి ఫలితాలతో నివేదిక రూపొందించిన పూణేలోని సెంటర్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ కి సంబంధించిన నివేదికకు సంబంధించిన అంశం పైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరి ఈ సమావేశంలో ప్రధానంగా ఇప్పటికే కాళేశ్వరానికి సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్, ఇతర సుందిల్లా, ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన వాటి నాణ్యత, వీటిపైన కూడా ప్రధానంగా చర్చించనున్నారు. రాష్ట్రంలో ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యన పోటాపోటీగా ఈ నీటికి సంబంధించి కాళేశ్వరం డ్యామ్ కు సంబంధించిన అంశం పైన రాజకీయంగా కొంత రగడ జరుగుతున్న నేపథ్యంలో ఎన్డీఎస్ఏ కీలక సమావేశం ఈ రోజు జరుగుతుందని చెప్పొచ్చు. మరి ఇప్పటికే ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే తాము నీళ్లు విడుదల చేయలేకపోతున్నామని, బ్యారేజీలు పూర్తిగా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది అంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది. మరి దీనికి సంబంధించి ఇటీవల ఢిల్లీ పర్యటనకు వచ్చిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. మరి ఎన్డీఎస్ఏ రిపోర్టులో పలు కీలక అంశాలు, అదే విధంగా ఆ బ్యారేజ్ కి సంబంధించిన పనులు, నాణ్యత, ఇతర అంశాలన్నిటి పైన కూడా తాము కొంత ఆందోళన చెందుతున్నాం, అందుకే ఆ నీటిని విడుదల చేయలేకపోతున్నాం అనేది కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా ఎత్తిపోతలకు సంబంధించిన అంశం పైన కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. 3 పంపుల్ని ఒకేసారి ఎత్తిపోసినప్పటికీ కిందికి నీళ్లు పంపలేని పరిస్థితి, డ్యాముల్లో స్టోరేజ్ చేయలేని పరిస్థితి ప్రస్తుతం ఆ 3 డ్యాముల్లో కూడా నెలకొంది. కాబట్టి ఆ నిపుణుల కమిటీ దాంట్లో చేపట్టాల్సిన చర్యలు, ఇతర అంశాలపైన కూడా మరి ఈ రోజు జరిగే సమావేశంలో ప్రధానంగా చర్చించిన తర్వాత మరి కమిటీ ఎటువంటి సిఫార్సు చేయనుంది, మరి ఆ డ్యామ్ కి సంబంధించి ఉపయోగంలోకి రావాలి అంటే ఎటువంటి చర్యలు చేపడితే మరి ఆ డ్యామ్ ఉపయోగంలోకి వస్తుంది అనేది కూడా ఈ రోజు ఈ చర్చల్లో ప్రధానంగా అయితే తెలిసే అవకాశాలు ఉన్నాయి. సునీల్, గోపి, ఇప్పటికే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. కొన్ని లక్షల క్యూసెక్ల నీరు కిందకి వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి, సముద్రం మీదుగా, ఆంధ్ర మీదుగా సముద్రంలోకి. ఈ నేపథ్యంలో ఇది సరైన సమయంగా భావించొచ్చా ఈ సమావేశాన్ని? అండ్ అలాగే త్వరితగతిన నిర్ణయం తీసుకుంటే కొంత రైతులకు ఉపయోగపడే అంశంగా భావించొచ్చా? అయితే ప్రస్తుతం కాళేశ్వరం కి సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ గనక ఒకవేళ తెరిచి ఉంచకపోతే ఆ బ్యారేజ్ మొత్తం కూడా కూలిపోయే ప్రమాదం ఉంది అనేది కూడా ఇప్పటికే నిపుణుల కమిటీ ఎన్డీఎస్ఏ గతంలో రిపోర్ట్ ఇచ్చింది. దానికి సంబంధించి పిల్లర్లు కుంగిన సమయంలో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే ఆ పిల్లర్లు కుంగిన విషయము అప్పుడు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దాని ప్రమాద స్థాయి తీవ్రత పెరిగిపోయిందనేది కూడా ఇక్కడ నిపుణులైతే చెప్పారు. మరి ఆ అంశాలపైనే కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరి ఈ రోజు ఈ ఎన్డీఎస్ఏ కమిటీ, అదేవిధంగా కేంద్ర జలశక్తి శాఖ నిపుణులు, మరి రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ అధికారుల ఈ సమావేశంలో పలు కీలక అంశాలపైన, ముఖ్యంగా బ్యారేజీకి రిపేర్స్ ఏ విధంగా చేయాలి, ఆ రిపేర్ చేసిన తర్వాత
బ్యారేజ్ ఉపయోగంలోకి వస్తుందా, ఒకవేళ వస్తే రానున్న రోజుల్లో ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండబోతున్నాయి అన్న దానిపైన కూడా ఈ కమిటీ ప్రధానంగా చర్చించనుంది. ఎందుకంటే ఒకసారి వాటర్ స్టోరేజ్ చేస్తే డ్యాము పూర్తిగా కదులుతుంది అనేది కూడా ఇప్పటికే నిపుణులు కొంత రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ వాటర్ డ్యామ్ లో స్టోరేజ్ చేయకుండా వాటిని కిందికి యథావిధిగా కిందికి పంపిస్తున్నారు. వాటర్ ఒకవేళ నష్టపోతాము, సముద్రంలో కలిసిపోతుందని భావిస్తే గనక దాదాపు దాని కింద ఉన్న 40-45 ఊర్లు పూర్తిగా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది అనేది కూడా నిపుణులు కొంత హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనే ప్రభుత్వం ఆ నీటిని నిల్వ చేయట్లేదు అనేది కూడా ప్రధానంగా అయితే చెప్తున్నారు. మరి ఇరిగేషన్ అధికారులు కూడా ఇప్పుడు ఎన్డీఎస్ఏ అధికారులతో భేటీ సమయంలో ప్రధానంగా ఇది రిపేర్స్ కనుక చేస్తే ఏ విధంగా రిపేర్ చేయాలి, మరి బ్యారేజీ ఒకవేళ రిపేర్లు చేసిన తర్వాత పనికి వస్తుందా, లేదంటే మరో కొత్త బ్యారేజీని అక్కడ నిర్మించాల్సిన అవసరం ఉంటుందా అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఒకవైపు గోదావరి నది వర్షాలు ఎగువన కురుస్తుండడం, గోదావరి నది ఉప్పొంగి పొర్రుతున్న నేపథ్యంలో మరి ఆ పొంగుతున్న నదికి అనుసంధానంగా మరి ఆ నీళ్లను ఎత్తిపోయడం వల్ల ఇంకా ఇతర నిర్మించిన బ్యారేజీలు కావచ్చు, ఇతర మేడిగడ్డ, సుందిల్ల, అన్నారంతో పాటు మరి అనేక ప్రాజెక్టులు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు కింద నిర్మించిన నేపథ్యంలో వాటిలో కనుక వాటర్ స్టోరేజ్ చేస్తే ఆ బ్యారేజీలకు కానీ ఆ ప్రాజెక్టులలో కానీ ఇంకా ఏదైనా ప్రమాదం తలెత్తే అవకాశాలు ఉన్నాయన్న దానిపైన కూడా ప్రస్తుతం అధికారులు ఇటు ఎన్డీఎస్ఏ ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించనున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇటు ఎన్డీఎస్ఏ ఎటువంటి సూచనలు చేయబోతుంది, బ్యారేజీలకు సంబంధించిన అంశము, ప్రాజెక్టులలో నీటిని నిల్వ ఉంచి కింద రైతులకు ఏ విధంగా ఇవ్వగలుగుతాము. ఎందుకంటే గోదావరి ఇప్పుడు ఉన్న ప్రవాహం గనక తగ్గిపోయి వర్షాలు గనక ఆగిపోతే మరి రానున్న సంవత్సరంలో వరకు కూడా నీటి ప్రాబ్లం ఏర్పడుతుంది. కాబట్టి మరి రైతులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము ఆ నీటిని ఎత్తిపోసేందుకు కానీ పైన ఇంకా మిగతా ప్రాజెక్టులలో నీటిని నిల్వ ఉంచేందుకు కానీ చేపట్టాల్సిన అన్ని అంశాలపైన కూడా ఈ రోజు ప్రధానంగా ఎన్డీఎస్ఏ అధికారులతోటి చర్చించనున్నారు. మరి ఇటు కేంద్ర జలశక్తి శాఖ నిపుణులు మరి ఎన్డీఎస్ఏ అధికారులు ఎటువంటి సూచనలు తెలంగాణ ప్రభుత్వానికి చేయబోతున్నారు, దాని ఆధారంగానే కాళేశ్వరం భవిత ఉండబోతుంది. సునీల్. ఓకే గోపి, థ్యాంక్ యూ.